మీ జీకే న్యూస్ నిజం మా గళం. గోకవరంలో రాజమండ్రి వారి యొక్క డెల్టా హాస్పిటల్స్ వారి యొక్క సౌజన్యంతో మరి ఇక్కడ ఉచిత మెగా మెడికల్ క్యాంప్ నాటి నిర్వహించడం జరుగుతుంది. మరి యొక్క మెడికల్ క్యాంప్ని స్థానిక మండల పరిషత్ అధ్యక్షులు సోదరులు శ్రీ శంకర వీరబాబు గారు వారి యొక్క మిత్రుల యొక్క సారథ్యంలో మరి అలాగే గోకవరం మండలానికి సంబంధించినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు అందరూ కలిపి ఈరోజు ఉచిత మెగా మెడికల్ క్యాంప్ని మరి రాజమండ్రి డెల్టా వారి యొక్క ఆధ్వర్యంలో నిర్వహించడం జరుగుతుంది. ఇప్పటికే చాలామంది పేషెంట్స్ వచ్చి పరీక్షలు చేయించుకోవడం, మందులు ఉచితంగా తీసుకోవడం, ఆ డాక్టర్స్ కన్సర్న్ డాక్టర్స్ అందరూ కూడా వచ్చారు. కార్డియాలజీ దగ్గర నుంచి మొదలుకొని అన్ని డెంటిస్ట్ వరకు కూడా వచ్చారు. వారు వివిధ పరీక్షలు చేసి మందులు అవి ఇవ్వడం జరుగుతూ ఉంది. ఈ చుట్టుపక్కల గ్రామాల నుంచి వచ్చిన వారికి ఇది ఒక గొప్ప మెడికల్ క్యాంప్గా ఈరోజు ఇక్కడ జరుగుతూ ఉంది. దీనికి మరి ఉదయం నుంచి సాయంత్రం వరకు కూడా ఆ డాక్టర్స్, ఆ సిబ్బంది, హాస్పిటల్ సంబంధించిన వారంతా ఉండి మరి ఈ మందులు అవి కూడా టెస్టులు అవి కూడా ఫ్రీగా చేయడానికి వారు ముందుకు వచ్చారు. అవన్నీ కూడా చక్కగా జరుగుతూ ఉన్నాయి. అలాగే ఈరోజు మరి మా ఎంపీపీ గారు అయినటువంటి వీరబాబు గారి యొక్క జన్మదినం కూడా ఈరోజు వారికి కూడా అందరి తరఫున కూడా జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, అలాగే మరి ఈరోజు మరి రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్నటువంటి అనేక రకాలైనటువంటి సంక్షేమ కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. దానిలో భాగంగానే మరి ఈరోజు డ్వాక్రాకు సంబంధించినటువంటి ఆసరా అనే పథకం ద్వారా కొన్ని వేల కోట్ల రూపాయలు జగన్మోహన్ రెడ్డి గారు మరి రుణం తీసుకున్నటువంటి వారికి రుణమాఫీ చేసే కార్యక్రమాన్ని రాష్ట్ర వ్యాప్తంగా మొదలుపెట్టారు. మరి జగ్గంపేట నియోజకవర్గ పరంగా ఇప్పటికే గండేపల్లి కానీ, జగ్గంపేట కానీ, కిర్లంపూడి మండలాల్లో అవి ఆసరా పథకం యొక్క పంపిణీ కార్యక్రమం పూర్తయింది. రేపు 23వ తారీఖున మరి భారీ స్థాయిలో మన గోకవరం మండలానికి సంబంధించినటువంటి ఆసరా కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకోవడం కూడా జరిగింది. అలాగే మరి ఈ గోకవరానికి సంబంధించినటువంటి కొద్దిగా సమస్య ఏంటంటే ఇళ్ల స్థలాలకు సంబంధించిన సమస్య ఉంటుంది. ఇక్కడ ఆ ఇళ్ల స్థలాలు ఏదైతే తంటికొండ వెళ్ళే రూట్లో ఉన్నటువంటి ఒక స్థలం ఆల్రెడీ 600 చిల్లర పైన పట్టాలు తయారవి ఉన్నాయి. దానికి కొద్దిగా ఒక 80 రైతులకి ప్రభుత్వం ద్వారా డబ్బులు ఇచ్చే అవకాశం మరి ఉంది. అది వాళ్ళకి ఇవ్వాల్సింది ఉంది. దాన్ని బట్టి అందరికీ కూడా మిగతా వాళ్ళందరికీ కూడా పట్టాలు ఇచ్చే కార్యక్రమం జరుగుతుంది. దీనికి సంబంధించి మొన్న 10 రోజులు, వారం రోజుల క్రితం కలెక్టర్ గారిని కలుసుకోవడం జరిగింది రాజమండ్రిలో. ఆమెకి ఒక విజ్ఞప్తి పత్రాన్ని ఇచ్చాం. ఆమె గవర్నమెంట్కి రాసి ఈ యొక్క ఏదైతే మిగిలినటువంటి బ్యాలెన్స్ రైతులకి డబ్బు ఉందో ఆ డబ్బుని విడుదల చేయడానికి మరి వారు రాయడం జరుగుతుంది. దాని తప్పనిసరిగా నేను కూడా ప్రయత్నం చేసి ఆ 80 రైతులకి కూడా ఆ మిగిలినటువంటిది ఏదైతే డబ్బు ఉందో అది ఇచ్చిన వెంటనే 600 పైగా ఉన్నటువంటి ఆ పట్టాలన్నీ కూడా త్వరలోనే విడుదల చేయడం కూడా జరుగుతుంది. మరి అలాగే మన గోకవరం మండలం సంబంధించి మరి ఇక్కడ ఒక డిగ్రీ కాలేజీ అన్నది మరి ఎన్నో ఏళ్ళుగా ఉన్నటువంటిది. ఈ ప్రాంతానికి సంబంధించినటువంటి విద్యార్థులు, తల్లిదండ్రులు అందరి యొక్క కోరిక ఉంది ఆ డిగ్రీ కాలేజీ అన్నది. ఈరోజు డిగ్రీ కాలేజీ అన్నది మరి జగ్గంపేట నియోజకవర్గంలోనే మరి నేనే తీసుకొచ్చాను. 2008లో దివంగత నేత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారిని యొక్క మరి ఆయన యొక్క ఆధ్వర్యంలో ఈ యొక్క జగ్గంపేటకి డిగ్రీ కాలేజీ తీసుకొచ్చాను. ఈరోజు బిల్డింగ్లో కూడా కట్టాను 12.5 కోట్లతోటి. మరి అలాగే గోకవరానికి కూడా మరి ఇక్కడ ఏజెన్సీకి నడిబొడ్డున ఉన్న ఏజెన్సీకి మహోద్ధారమైనటువంటి ఈ గోకవరంలో కూడా ఈ డిగ్రీ కాలేజీ అన్నది త్వరలోనే మరి మేమే తీసుకొస్తాం. ఎవరు కూడా తీసుకురావడానికి ఎంచేదంటే వారు ఎవరికి కూడా అవకాశం ఉండదు. తప్పనిసరిగా రేపు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అవుతారు. తప్పనిసరిగా మేము ఆయన దృష్టిలో పెట్టి ఈ గోకవరానికి డిగ్రీ కాలేజీ